ఇక కొన్ని సూచనలు ఇంకొన్ని సలహాలు మరికొన్ని బాధ్యతలు గుర్తు చేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ గా దూసుకుపోవాలంటూ ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడ్డట్టే అభివృద్ధిలోనూ జిల్లాల కలెక్టర్లు పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుందని, అదే సంపదతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని, వాటిని వెతుక్కోవడమే నాయకత్వమని అన్నారు సీఎం. విజన్ 2047 సాధన కోసం 20కి పైగా పాలసీలు తీసుకొచ్చామని సీఎం వివరించారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ అమలు కావాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు జిల్లాల్లో రేషన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాని కూకటి వేలతో పెకిలించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేషన్ పాత్రే లేదన్నారు. రివ్యూ చేస్తున్న క్రమంలో ఎన్నో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అక్రమాలు, అన్యాయాలు అని తెలిసినా ఏ ఒక్క అధికారి అభ్యంతరం చెప్పలేదని, ఈ విధానం సరికాదని అన్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఎలాంటి టార్గెట్ సెట్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చి రేపటికి కరెక్ట్గా 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో సెకండ్ టైం కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు. ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తూనే భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళని సూపర్వైజ్ చేసే కార్యదర్శులు కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలన్న దాని మీద చాలా కూలంకషమైన చర్చ ముఖ్యమంత్రి చేస్తున్నారు. చాలా కీలకమైన శాఖలకు సంబంధించి మరొకసారి ఆయన సమీక్ష చేస్తున్నారు. నిత్యం చేసే సమీక్షలకు భిన్నంగా ఈసారి నేరుగా కలెక్టర్లని, అందరినీ, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ పెట్టుకుని మీరు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రభుత్వం తీసుకునే పాలసీలని ప్రజలకు దగ్గరగా చేయాల్సిన బాధ్యత మీది కాబట్టి ఆ కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా నిర్వర్తించాలి. మీకు కూడా ఇదొక ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చాలా వేగంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సరికొత్త పాలసీలను తీసుకొస్తున్నాం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇట్లాంటి వాటన్నిటి ద్వారా వేగంగా ముందుకు వెళ్తున్న క్రమంలో యువ కలెక్టర్లు కూడా మీరు సమర్థత ప్రదర్శిస్తే మీకు సంబంధించి కూడా సమీక్ష చేస్తాం, మీకు కూడా సరైన అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ సమర్థతకు కూడా ఇది ఒక మంచి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పోటీ పడాలంటూ వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ని నింపే దాన్ని చేస్తున్నారు. అదే సమయంలో మరొకవైపు బలంగా ముందుకు వెళ్ళడానికి కలెక్టర్లు కీలక పాత్ర పోషించాల్సిన అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం కలెక్టర్ సదస్సులో కనిపిస్తుంది. అదే సమయంలో వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ గవర్నెన్స్, ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డీప్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఉపయోగించుకుంటూ పౌర సేవల్ని మరింత వేగంగా నిక్కచ్చిగా అందించేదానికి అవసరమైన చర్యలను తీసుకోవాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కూడా మీరు వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి ఒక్కనిస్తున్నారు. వాళ్ళతో కలిసి సరదాగా ఉంటూ, కలిసి భోజనం చేస్తూ, ఒకవైపు ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ, మరొకవైపు తప్పు జరిగిన అనుకున్న చోట కఠినంగా వ్యవహరిస్తూ, మొత్తానికి ఒక రాష్ట్రానికి ఒక పెద్దలాగా, ఒక తండ్రిలాగా ముఖ్యమంత్రి కలెక్టరల్ కాన్ఫరెన్స్ని ముందుకు నడిపిస్తున్న తీరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు కావడంతో ఆయన ఎక్స్పీరియన్స్ అన్నింటినీ అధికారులకు వివరిస్తున్న నేపథ్యం కావచ్చు అందరినీ ఆకర్షించుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లగలిగే ఒక బ్లూ ప్రింట్ను కూడా ఆవిష్కరిస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.